ఏపీ శాసనసభలో ఇకపై నయా రూల్. అసెంబ్లీ సెషన్స్ జరిగే టైంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే పక్కాగా సమావేశాలకు రావాల్సిందే. కాదు లేదని వంకలు చెప్పి తప్పించుకుంటే ఇక వారి జీతం కట్ అయినట్టే. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు తమ విధులు నిర్వహించకపోయినా డొమ్మా కొట్టినా పేమెంట్ కట్ అవుతుంది. ఇదే విధానం ఏపీ అసెంబ్లీ ఎమ్మెల్యేలకు కూడా అమలవుతుంది. సభకు రాకుండా జీతం భత్యం ఇక పొందలేరు. ఈ కొత్త పద్ధతిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇప్పుడు అమల్లోకి తెచ్చారు. సమాజానికి రూల్స్ చేసేది చట్టసభలు. పార్లమెంట్, అసెంబ్లీలలో తీసుకునే నిర్ణయాలు చట్టరూపేణా ప్రజలకు చేరుతాయి. ఇలా కోట్ల మంది ప్రజలకు చట్టాలు చేసే ప్రజాప్రతినిధులకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని పాటించాల్సిందే అంటున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీ జరిగే సమయంలో సభకు డుమ్మా కొట్టి జీతాలు, భత్యాలు పొందటం సబబు కాదని చాలా కాలంగా సభ్యులకు చెప్తున్న స్పీకర్ ఇప్పుడు ఏకంగా కొత్త పద్ధతి అమల్లోకి తీసుకుని వచ్చారు. ఏపీ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ ఏర్పాటు చేశారు. ఫేస్ ఐడెంటిఫికేషన్ తో ఇది ఏర్పాటైంది. అసెంబ్లీ జరిగే రోజుల్లో ఏ సభ్యులు సభకు వచ్చారో లేదో దీంతో పక్కా లెక్కలు వేసే ప్రక్రియ మొదలైంది. ఇక సభకు వచ్చి కాసేపు కాలక్షేపం చేసి వెళ్లిపోవడం కూడా ఎమ్మెల్యేలకు కష్టమే. ఏ సభ్యుడు ఎంతసేపు సభలో ఉన్నారో కూడా ఇప్పుడు రికార్డ్ అవుతుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అమల్లోకి తెచ్చిన ఈ కొత్త విధానం భేష్గా ఉందని అంటున్నారు కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఈ కొత్త ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది కొందరికి డౌట్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ 11 మంది శాసనసభ్యులతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే వారికి ఇబ్బంది అయింది. సభకు వచ్చేందుకు ఓ మెలిక పెట్టారు. వైసీపీ నేత జగన్ కు అసెంబ్లీలో ప్రతిపక్షం హోదా కల్పించాలని డిమాండ్ మొదలుపెట్టారు. రాజ్యాంగ సూత్రాల మేరకు ఇది కుదరదని స్పీకర్ తేల్చి చెప్పేశారు. అంతే, అసెంబ్లీకి మేం రామంటూ డుమ్మా కొట్టడం మొదలుపెట్టారు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ జరిగే సమయంలో వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారు. ఇదే స్పీకర్కు నచ్చలేదు. అసెంబ్లీ జరిగే రోజుల్లో సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిందిగా పలుమార్లు వైసీపీ సభ్యులకు సూచించారు. అయినా వారు పట్టించుకోలేదు. సభకు రాకుండా జీతాలు, భత్యాలు మాత్రం వైసీపీ సభ్యులు పుచ్చుకుంటూ వస్తున్నారు. దీంతో స్పీకర్ స్పెషల్గా ఆలోచన చేశారు. అదే ఈ కొత్త డిజిటల్ విధానం. ఏపీ అసెంబ్లీలో కొత్తగా స్పీకర్ హాజరు విధానం ప్రవేశపెట్టడం రాజకీయంగా చర్చకు దారితీసింది. సభకు రాని వారు జీతాలు, భత్యాలు ఎలా తీసుకుంటారు అని కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల విధులకు డుమ్మా కొడితే జీతం కట్ చేస్తారు, మెమోలు ఇస్తారు. ఇది చట్టసభలో ఆమోదించిన చట్టమే. మరి అలాంటి చట్టాలు చేసేవారే వాటిని అతిక్రమిస్తే ఎలా అంటున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకున్న నిర్ణయం సరైనదే అంటున్నారు మేధావులు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ప్రతినిధికి ఓటు వేసి అసెంబ్లీకి పంపుతారని, అలాంటి ప్రజాప్రతినిధులు సభకు హాజరు కాకుండా జీతం, భత్యం ఎలా తీసుకుంటారని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు ఏపీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం పైన ప్రజలు లోతుగా చర్చించుకుంటున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇక్కడితో ఆగిపోవటం లేదు. మరో కొత్త ఆలోచన కూడా ఆయన బయటపెట్టారు. అసలు సభకు రాని ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం కూడా రావాలి అంటున్నారు. ఇక 2 ఏళ్లుగా అసెంబ్లీకి రాకుండా కాలం వెళ్లదీస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం స్పీకర్ నిర్ణయం మింగుడు పడటం లేదని కూటమి నేతలు అంటున్నారు. ప్రజా సమస్యలపైన సభలో మాట్లాడాలని, కానీ వైసీపీ నేతలు సభకు రాకుండా బయట ప్రెస్ మీట్ పెట్టి అవాక్కులు చెవాక్కులు పేలుతూ రాజకీయ మనుగడ సాగిస్తున్నారని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక ముందు అయినా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా, లేకపోతే ఇలాగే 5 ఏళ్లు కాలం గడిపేస్తారా? వేచి చూడాలి మరి.